వెల్కమ్ టు వాస్తు చైతన్యం. నా పేరు వాసాల సంపత్ కుమార్. నేను వాస్తు పరిశోధకుని. నేను గత 15 సంవత్సరాలుగా ఫీల్డ్ మీద వాస్తు మీద చేసిన పరిశోధనలో నా దృష్టికి వచ్చినాయి, అంటే శాస్త్రంలో చెప్పబడ్డాయి, ప్రాక్టికల్గా నేను కళ్ళతో చూసి కొన్ని వందల ఎక్స్పెరిమెంట్ చేసి ఆ తర్వాత వచ్చిన రిజల్ట్ను నేను స్వయంగా ఇంప్లిమెంట్ చేసుకొని నా ఫ్రెండ్స్, బంధుమిత్రులు ప్రతి వీడియోలో ఎవడో చెప్తా ఉంటాను. ఎంతోమంది మీద మనం ఎక్స్పెరిమెంట్ చేసి ప్రయోగం చేసి సక్సెస్ఫుల్గా వాళ్ళందరూ నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాతనే నేను యూట్యూబ్లో నేను నేర్చుకున్న విద్యను సొసైటీకి అందజేద్దామనే ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. 3 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఈ 3 ఇయర్స్ నుంచి మనము ఎన్నో రకాల అవేర్నెస్ కలిగి, అంటే వాస్తుకు సంబంధించిన లోపాలను తెలియజేయడము, అంటే కొన్ని కోట్ల కుటుంబాలు ఉన్నాయి, అందరికీ మనం వెళ్ళలేము. కాబట్టి నేను నేర్చుకున్న విద్యను యూట్యూబ్ మాధ్యమం ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా. అది మీ అందరికీ తెలిసిందే. నేను చేస్తున్నట్టు ప్రొఫెషన్ బంద్ చేసి ఫుల్ టైం వీడియోలు చేసుకుంటూ ఫుల్ టైం రెగ్యులర్గా వాస్తు విజిట్కి వెళ్తా ఉన్నా. ఫీల్డ్ మీద మనం వెళ్ళినప్పుడు ఇంకా కూడా నేను ఇన్ని సంవత్సరాలుగా అవేర్నెస్ ఇస్తా ఉన్నా కూడా ఇంకా మేజర్ ప్రాబ్లమ్ను వాళ్ళు ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేసుకోలేకపోతా ఉన్నారు. దానివల్ల నష్టం జరుగుతూ ఉంది. నష్టం జరిగిన తర్వాత మనకు ఫోన్ చేసి మన వీడియోలు చూసి మనకు ఫోన్ చేస్తే మనం వెళ్తూ ఉన్నాము. మేజర్గా నష్టం జరిగేదంతా నేను చెప్తా ఉంటా కదా, గొయ్యి. ఇష్టం వచ్చిన ప్లేస్లో, మన ఇంటి ఆవరణలో ఇష్టం వచ్చిన ప్లేస్లో గొయ్యి తవ్వడం వల్ల మన గొయ్యి మనమే తోడుకొని అందులో పడి చనిపోవడం జరుగుతుంది. ఇది వాస్తవము. కొన్ని వందల వేల ఎవిడెన్స్ ఉన్నాయి. మనం ఇంట్లో అకాల మృత్యు సంభవించింది, ఇంటి యజమాని చనిపోయిండు, ఆ లేడీస్ ఫోన్ చేసి మన వీడియో చూసి, సార్ మీరు మీ వీడియోలు చూసినాం సార్, నైరుతి లోపము దానివల్ల నష్టం జరుగుతుంది, మా ఇంట్లో జరిగింది సార్, మా భర్తను కోల్పోయినాం. లేదంటే ఒక అబ్బాయి ఫోన్ చేస్తాడు, మా ఇంట్లో తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయింది సార్, యాక్సిడెంట్ రూపంలో చనిపోయింది సార్, మీరు వచ్చి మా ఇల్లును ఒకసారి చూడండి సార్. ఈ విధంగా ఇంట్లో భార్యను కోల్పోయిన వాళ్ళు భర్త ఫోన్ చేసి, మా భార్య బీమారితో అనారోగ్యంతో చనిపోయింది సార్, మీరు ఒకసారి విజిట్కి రండి సార్ అంటే మనం వెళ్తూ ఉంటే మ్యాక్సిమం విజిట్స్ 100కు 50% ఈ గొయ్యి వల్ల నష్టం జరిగే ఇండ్లే మన దృష్టికి రావడం జరుగుతుంది. కాబట్టి ఇంటి ఆవరణలో గొయ్యి అంటే మనం చేసుకునే రంధ్రం, అది నీటి సంపు కావచ్చు, సెప్టిక్ ట్యాంక్ కావచ్చు, మ్యాన్ హోల్ కావచ్చు, ఏ విధమైన రంధ్రమైనా సరే భూమిని తొలిసి చేసేది. అది సరైన స్థానంలో కనుక మన ఇంటికి కాంపౌండ్ వాళ్ళకు మధ్యలో సరైన స్థానంలో కనుక చేసుకున్నట్లయితే అది ప్రాణాలను మింగేస్తుంది. ఇవి కళ్ళతో చూసి చెప్పడం జరుగుతుంది. దీనిలో ఎలాంటి అబద్ధాలు, మూఢనమ్మకాలు, మూర్ఖత్వం అసలే లేదు. ఎందుకు అంటే కొన్ని వందలు కాదు కదా, వేల ఎవిడెన్స్. ఈ 15 సంవత్సరాల నుంచి వేల ఎవిడెన్స్. ఈ 3 ఇయర్స్ నుంచి కొన్ని వందల ఇళ్ళల్లో మనం ఈ గొయ్యి వల్ల నష్టం జరిగే ఇళ్లను మనం చూడడం అనేది జరిగింది. నేను ఎంత అవేర్నెస్ ఇచ్చినా కూడా ఇంకా కూడా గొయ్యిలను పూడ్చుకొని సరైన స్థానంలో తోడుకోవట్లేదు. వినరా, ఆ గొయ్యి వల్ల ప్రధానంగా నష్టం జరుగుతుంది. ఇప్పటికైనా సరే మరొక్కసారి ఈ వీడియో చూసిన ఎవరైనా సరే మీ ఇంటి ఆవరణలో నేను చెప్పే చోట కనుక మీ గోతులు ఉన్నట్లయితే వాటిని వెంటనే పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి. మీ ప్రాణాలను కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఇక్కడ పడితే అక్కడ గొయ్యి ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే యాక్సిడెంట్లు కావడము, కాలు చేతులు కోల్పోవడము, లేదంటే ప్రాణాలు కోల్పోవడము. మనం అంతెందుకు, మొన్న కోవిడ్ టైంలో చనిపోయిన మ్యాక్సిమం కోవిడ్ వచ్చి ప్రాణాలు వదిలిన కొన్ని వందల కుటుంబాలను నేను స్వయంగా వెళ్ళి చూడడం జరిగింది. మ్యాక్సిమం 99% ఇంట్లో చనిపోయిన వాళ్ళు ఆ ఇష్టం వచ్చిన చోట గొయ్యిలు ఉన్నాయి వాళ్ళ ఇళ్ళల్లో. లేదంటే మేజర్ నైరుతి లోపం ఉంది. నేను డే 1 రోజు నుంచి కూడా అవేర్నెస్ నైరుతి లోపము మీద, ఈ గొయ్యిల మీద, నడక మీద ఇస్తూ ఉన్నా. కానీ మీరు దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. తీసుకొని ఆచరించండి. నేను మీ మంచి కోసమే చెప్తా ఉన్నా. వినరా, ఎక్కడ గొయ్యి ఉంటే నష్టం జరుగుతుంది ఒక్కసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. చక్కగా అర్థం చేసుకుని ఆచరించే ప్రయత్నం చేయండి. మనము ఈ విధంగా ఇల్లు ఉన్నప్పుడు ఇటు ఈస్టు, నార్త్, వెస్ట్, సౌత్, దీనికి మనం కాంపౌండ్ వాళ్ళు, కొందరు పల్లెటూళ్ళలో అయితే కొందరు కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టుకోవట్లేదు, సిటీలో కొందరు కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటా ఉన్నారు. ఇంకో విషయం, ముఖ్య విషయం ఏంటంటే అది అపార్ట్మెంట్కు సంబంధించిన గొయ్యిలు ఉన్నా సరే, ఆ విల్లాస్కు సంబంధించిన గొయ్యిలలో కూడా ఈ నష్టం జరుగుతుంది. ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్న ఇళ్ళల్లో కూడా భూమి, అది అపార్ట్మెంట్ ఆ విల్లా సంబంధం లేదు. భూమి మీద మనం చేసే రంధ్రం ఎక్కడ ఉంటే అక్కడ ఆ నష్టం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే అపార్ట్మెంట్లు, విల్లాలు అనేది ఎక్కువ మంది నివసించినప్పుడు దాని ఇంపాక్ట్ అనేది కొంచెం లేట్గా, అందరి మీద తీవ్రత ఉంటుంది, కొంచెం స్లోగా ఉంటుంది. ఇండిపెండెంట్ హౌస్ ఏంటంటే మనం ఒకటే కుటుంబం ఉంటాం కాబట్టి దాని ఇంపాక్ట్, ఆ లోపం ఇమ్మీడియట్గా ఇన్ టైంలో, తక్కువ టైంలోనే దాన్ని మనం అనుభవించడం జరుగుతుంది. కాబట్టి మీరు సీరియస్గా దీన్ని తీసుకొని
ఎక్కడ అంటే మనం ఇంటికి 4 భాగాలు చేసుకోవాలి. లోపల మనకు డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్, 4 బెడ్రూమ్లు ఎంత పెద్ద విస్తీర్ణంలో ఉన్నా సరే ఈ విధంగా మనం ఇంటిని 4 భాగాలుగా, ఇంటికి 4 భాగాలను ఇట్లా మనం విభజించుకోవాలి. ఇంటికి 4 భాగాలుగా విభజించుకొని ఈ విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇంటికి 4 భాగాలు. ఎప్పుడైనా సరే ఇది ఈశాన్యము, నార్త్ ఈస్ట్ కార్నర్, ఇది ఈశాన్యం. నేను మీకు అర్థం కావాలనే వేరు కలర్లు యూజ్ చేస్తూ ఉన్నా. మీరు దీన్ని దయచేసి అర్థం చేసుకోండి. ఇది వాస్తవము. ప్రాక్టికల్గా కళ్ళతో చూసి బాధ కలుగుతూ ఉంది. కానీ నేను ఏం చేయలేము కదా. విజిట్కు వెళ్ళినా కూడా మనం చెప్పి వస్తున్నాం. కొందరు మార్చుకున్నాక బాగుంది సార్ ఫలితం అంటారు. కొందరు పిలుస్తాను, వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదో అనివార్య కారణాల వల్ల మార్చుకోలేక ఆ తర్వాత నష్టం జరిగినాక మళ్ళీ ఫోన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు అలర్ట్గా ఉండండి. మనం ఎప్పుడు కానీ ఈ ప్లేస్ మనం రంధ్రాలు చేసుకోవడానికి, గొయ్యిలు తోడుకోవడానికి ఓకే. అంటే ఈ ఉత్తర ఈశాన్యం సైడ్ కానీ, ఈ తూర్పు ఈశాన్యం సైడ్ కానీ ఇది ఓకే. ఇక్కడ లేదు, విధి లేదు, అక్కడ వీలైతే లేదు అన్నప్పుడు మాత్రమే మీరు ఈ దక్షిణ ఆగ్నేయం, అంటే ఇంటికి ఈ ప్లేస్ ఇక్కడ గొయ్యలు ఉన్నా కూడా పెద్ద నష్టం జరగట్లేదు. దక్షిణ ఆగ్నేయము ఇక్కడ ఉండడం వల్ల లాభం జరుగుతుంది, ఇక్కడ ఉండడం వల్ల లాభం లేకున్నా సరే కానీ నష్టం జరగట్లేదు. దక్షిణ ఆగ్నేయంలో గొయ్యలు ఉన్నవి ఇళ్ళల్లో. నా పరిశోధనలో తేలిన నిజమండి ఇది. సేమ్ ఇదే విధంగా పడమర వాయువ్యం, ఈ పడమర వాయువ్యంలో కూడా గోతులు ఉన్నప్పుడు ఆ ఇంట్లో లాభం సంగతి పక్కన పెట్టి నష్టం జరగట్లేదు. ఇదేంటిది? పడమర వాయువ్యం. కాబట్టి ఇది ఇక్కడ చేసుకోవడానికి వీలు లేని వాళ్ళు ఎవరన్నా, లేదంటే దక్షిణం రోడ్డు ఉన్న వాళ్ళకు ఇక్కడ వీలు కాదన్నప్పుడు ఇక్కడ వేసుకున్నా, పడమర రోడ్డు వాళ్ళు ఇక్కడ వేసుకున్నా వాళ్ళకి నష్టం జరగట్లేదు. ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం అత్యంత లాభం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి. అంటే ఇదంతా ఈశాన్యం పార్ట్, ఇంటికి ఈశాన్యం పార్టు. ఇది ఆగ్నేయము, ఇది నైరుతి భాగము, ఇది వాయువ్యం భాగం. ఈ 4 భాగాలుగా విభజించుకున్నప్పుడు ఇల్లు ఎన్ని 30x60 ఉండని, లేకుంటే చిన్నగా 12x12 సైజు ఉన్నా సరే సేమ్ ఇదే విధానం వర్తిస్తుంది. విన్నారా? ఎప్పుడు నష్టం జరుగుతుంది అంటే ప్రధానంగా ఈ తూర్పు వైపు గొయ్యి ఉన్నప్పుడు, తూర్పు ఆగ్నేయం, ఇది ఈ వైపు ఉండేది ఏంది? ఇది తూర్పు వైపు ఉండే ఆగ్నేయం, తూర్పు ఆగ్నేయం. ఈ తూర్పు ఆగ్నేయంలో గొయ్యి ఉన్న, ఇంటి బయట గొయ్యి ఉన్న, ఇంటి లోపల గొయ్యి ఉన్న, ఇది నష్టం జరుగుతుంది. విన్నారా? ఇప్పుడు సేమ్ ఇక్కడ ఇది ఉత్తర వాయువ్యం. ఈ ఉత్తర వాయువ్యంలో కూడా ఇంటి బయట గొయ్యి ఉన్నప్పుడు కూడా నష్టం జరుగుతుంది. ఇక దీని గురించి అయితే చెప్పనలవి కాదు. ఇవి అన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్, చిన్న చిన్న ఇబ్బందులతోని ఇక్కడ గొయ్యలు ఉన్న వాళ్ళు బతికి బయటపడుతూ ఉన్నారు. కానీ ఈ నైరుతిలో, ఈ పడమర నైరుతి అయినా సరే, దక్షిణ నైరుతి అయినా సరే, ఇక్కడ గొయ్యిలు ఉన్న ఏ ఇంట్లో కూడా చావు లేని ఇల్లు లేదు. అది అకాల మృత్యువు. ఏదో సీనియర్ సిటిజన్ అయ్యిండు, పెద్ద వయసు అయిపోయింది, ఆయన సమయం ఆసన్నమైంది, ఓకే, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, కొన్ని ఇళ్ళలో అయితే చిన్నపిల్లలు కూడా జరుగుతూ ఉంది. అంటే దాని విదుక్కులకు ఉన్న ఇళ్ళల్లో నైరుతి లోపం ఉన్నప్పుడు ఎక్కువ నష్టం జరుగుతుంది. మనం మ్యాక్సిమం 90 డిగ్రీస్కి అనుకూలంగా ఉన్న ఇళ్ళల్లో కొంచెం లేటుగా దాని తీవ్రత తక్కువ అవుతూ ఉంది. కాబట్టి ఎక్కడైతే విదిక్కులు ఉంటుందో అక్కడ మనం ఈ ప్లేస్ నైరుతి భాగంలో ఈ విధంగా, ఇది కంప్లీట్ నైరుతి, నెట్ నైరుతి, ఇదేమో పడమరం వైపు ఉండే నైరుతి, పడమర నైరుతి, ఇది దక్షిణం వైపు ఉండే నైరుతి, దక్షిణ నైరుతి. ఇది జీవితానికి చాలా ఉపయోగము. మనం బతికుంటేనే కదా ఏదైనా చేయగలుగుతాం. ఆ బతికి బట్ట కట్టాలంటే ఈ లోపం ఉండదు ఇంటికి. కాబట్టి లెంత్ ఎక్కువైనా సరే ఓపికగా చూసి, పూర్తి వీడియోని చూసి అర్థం చేసుకొని మీ ఇంటికి ఉంటే మీరే స్వయంగా ఎవరి మీద ఆధారపడకుండా నా వీడియో చూసి మీరు ఆ లోపాన్ని సవరించుకోండి. ఈ ప్లేస్లో ఎక్కడ గొయ్యి ఉన్నా సరే విపరీతమైన నష్టం జరుగుతుంది. అది మ్యాన్ హోల్ రూపంలో ఉన్నా సరే, కొందరైతే సెప్టిక్ ట్యాంక్ రూపంలో, సంపు రూపంలో, కొన్ని అయితే కళ్ళ ముందు. ఈ రోజులలో కూడా ఇంకా కూడా ఈ నైరుతిలో సెప్టిక్ ట్యాంక్, మొన్ననే నేను ఒక వీడియో చేసిన కదా, సంగారెడ్డి వెళ్ళిన స్వయంగా ఒక పెట్రోల్ బంకు, అందులో కాపురం ఉంటలేరు కాబట్టి మరణం సంభవించడం అనేది జరగట్లేదు. అందులో కనుక పడుకొని కాపురం ఉన్నప్పుడు దీని తీవ్రత ఎక్కువ ఉండి అకాల మృత్యు సంభవిస్తుంది. కాబట్టి వ్యాపార స్థలాలకైనా సరే ఆ నైరుతి లోపం వల్ల వాళ్ళకి అన్ని చెడు వార్తలు, చెడు నష్టము, లాభం జరగకపోవడం జరుగుతూ ఉంది. అదే కాపురం పెట్టిన ఇల్లు అయినప్పుడు దీని తీవ్రత మరణమే సంభవిస్తుంది. ఎందుకంటే ఎక్కువ సమయాన్ని మనం ఇంట్లో కేటాయిస్తాం కాబట్టి ఈ లోపం యొక్క ఇంపాక్ట్ జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల పడమర నైరుతి, నెట్టు నైరుతి, దక్షిణ నైరుతి,
ఈ మూలలల్లా మ్యాన్ హోల్ కోసం చేసే రంధ్రమైనా సరే ఉండకూడదు. వేరే ఏ విధమైన సెప్టిక్ ట్యాంకులు, సంపులు లాంటివి కూడా కొందరు రోడ్ క్రాస్గా ఉండడం వల్ల ఇక్కడనే గవర్నమెంట్ ట్యాప్ ఉంటుంది కదా, దాని మీటర్ కోసమని లేకపోతే దాని కనెక్షన్ కోసమని కూడా గొయ్యిలు తవ్వుతూ ఉన్నారు నైరుతిలో. దానివల్ల కూడా నష్టం జరుగుతూ ఉంది. లేదు అంటే నైరుతి నుంచి బయటికి పైప్ లైన్ ఇస్తూ ఉన్నారు, ఇట్లా రంధ్రం చేసి బయటికి పైప్ లైన్, ఈ వేస్ట్ డ్రైనేజ్ వాటర్ అంతా నైరుతి నుంచి, ఇట్లా నైరుతి నుంచి పైప్ లైన్ బయటికి పోయినా, లేదు ఇటు నైరుతి నుంచి పైప్ లైన్ బయటకు వచ్చినా కూడా దీనివల్ల కూడా నష్టం జరుగుతుంది. దీన్ని గమనించి బయటికి ఈ లోపలికి కూడా ఈ ప్రవాహం అనేది నైరుతిలో ఉండొద్దు. తూర్పు ఆగ్నేయంలో గొయ్యిలు ఉన్నా కూడా దీనివల్ల ఈ ఇంట్లో అనారోగ్య సమస్యలు, ఆర్థిక నష్టం కళ్ళతో చూడడం అనేది జరుగుతుంది. సేమ్ ఉత్తర వాయువ్యంలో ఈ పార్ట్, ఈ ఇంటికి సగభాగం నుంచి ఈ మీది భాగం వాయువ్యం వరకు ఇది కూడా అంతే. ఇంటి సగభాగం నుంచి ఇటు పైకి ఉన్న ఇళ్ళల్లో ఇది జరుగుతుంది. ఈ విధంగా ఉన్నా కూడా ఈడనైతే ఇక వాయువ్యంలో సెప్టిక్ ట్యాంకులు, సంపులు, గొయ్యిలు ఉన్న ఇళ్ళల్లో అయితే లీగల్గా ప్రాబ్లం లేని ఇల్లు లేదు. భార్యాభర్తల మధ్యలో గొడవలు అయ్యే మీ ఇల్లు ఒకవేళ మీ ఇంట్లో కనుక అయితే మీరు ఒకసారి గమనించండి, మీ ఇంట్లో వాయువ్యంలో ఏ విధమైన లోపం లేకుండా చూసుకోండి. ఇక్కడ గొయ్యి ఉన్నప్పుడు లీగల్ ప్రాబ్లము, పోలీస్ స్టేషను, భార్యాభర్తల మధ్య గొడవలు, లేకపోతే పిల్లలు అత్తగారింటి కాడ గొడవ పెట్టుకొని ఇంటి మీదకి వచ్చి ఉండడం, ఇలాంటి సమస్యలన్నీ ఈ వాయువ్య లోపం ఉన్న ఇళ్ళల్లో జరుగుతుంది. కాబట్టి ఈ వాయువ్యం నేను చెప్పిన ఈ ప్లేస్ నుంచి ఇక్కడికి ఈడ కూడా గొయ్యిలు దొరకవద్దు. ఇది అనారోగ్యము, ఆర్థిక నష్టం జరుగుతుంది. ఇది లీగల్ ప్రాబ్లమ్స్. దీనివల్లనైతే అకాల మృత్యువు జరుగుతుంది. ఇక్కడ ఉన్నప్పుడు కూడా కొన్ని అయితే పూర్తి మూలల. ఇంకొక విషయం ఏంటంటే నేను చెప్పింది ఈ ఇంటి వాయువ్య పిల్లల నుంచి ఈ మధ్యలో ఉన్నప్పుడు అట్లా పూర్తి నెట్ ఇక్కడ కూడా సేమ్ నష్టమే జరుగుతుంది. పూర్తి వాయువ్య మూలలు ఉన్నప్పుడు కూడా ఈ యాక్సిడెంట్లు అవి ఇవి నష్టమే జరుగుతున్నాయి. పూర్తి ఆగ్నేయంలో ఉన్న ఇంట్లో కూడా చేతులు ఇరగడం, కాళ్ళు ఇరగడం అనేది పూర్తి ఆగ్నేయంలో రంధ్రాలు ఉన్న ఇళ్ళల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి మూలలల్లా ఇదైతే ఎక్కువ డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది. పూర్తి వాయువ్య కార్నర్ అయినా, పూర్తి ఆగ్నేయ కార్నర్ అయినా, పూర్తి నైరుతి కార్నర్లు అయినా సరే గొయ్యిలు, మ్యాన్ హోల్లు లాంటివి ఏ ఉన్నా కూడా ఆ ఇంట్లో ఎక్కువ నష్టం జరిగి ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కొన్ని మనం వేల ఇళ్ళు చూసి ఇదే నిజ నిర్ధారణకు వచ్చిన తర్వాతనే మనం సొసైటీకి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కొందరైతే నష్టం జరిగే లోపే మనం సవరించుకొని ఇన్ టైంలో వాళ్ళు పూర్తి చేసుకున్న తర్వాత బయటపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. కొందరైతే పెడచెవిన పెట్టి దాన్ని అనుభవించి ఆల్రెడీ ఈరోజు వాళ్ళు లేరు మన కాలం. కొందరు చెప్పినా కూడా వినలేదు, వాళ్ళు ఆచరించలేదు. నేనేమంటున్నా అంటే వాస్తుని నమ్మనోళ్ళు నష్టపోతూ ఉన్నారు, ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. మీరు ఈ వీడియో చూస్తుంటేనే ఎంతో కొంత వాస్తు మీద అభిమానము, వాస్తు మీద ఎవరో చెప్తే విని నమ్మడము, సరేలే ఒకసారి ప్రయత్నం చేద్దామనో ఉద్దేశం ఉంటేనే నా వాస్తు చైతన్యం అనే ఛానల్ మీరు ఆ వీడియోని టచ్ చేయడం జరిగింది. కాబట్టి నమ్మిన వానికి 100% న్యాయం జరగాలి, అది నా ప్రధాన ఉద్దేశం. కాబట్టి నా వీడియోలు వీటితో పాటు మిగతా వీడియోలు కూడా అన్ని ప్రతిదీ జీవితంలో ఉపయోగపడేటివే. ఓపికగా చూడండి. ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం మీకు ఉండదు. మీ బ్రతుకును, మీ తలరాతను మీరే స్వయంగా రాసుకోవచ్చు. నేను నా ఇల్లు వాస్తవం లేనప్పుడు చాలా నష్టం జరిగి, చాలా అవమానాలు, చాలా ఇబ్బందులు, చాలా ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం ఎన్నో ఫేస్ చేసిన. మా ఇంట్లో కూడా నాకు కూడా 2 సార్లు యాక్సిడెంట్ అయింది. అయినప్పటికీ కూడా నేను మళ్ళీ ఇల్లును వాస్తుకు నమ్మి మార్చుకొని చేసి తర్వాత నేను చూశారు కదా ఈరోజు మీ ముందుండి రాష్ట్రం అంతా వాస్తు విజిట్లకు వెళ్తా ఉన్నా. నేను ఇలా నా ఇల్లు నేను మార్చుకున్నా కాబట్టి నేను సర్వైవ్ అయిన సొసైటీకి నేను బాగుండడంగా సొసైటీ కూడా బాగు చేద్దామని ఒక సదుద్దేశంతో ఈరోజు మీ ముందు నేను తిరుగుతాను. కాబట్టి నేను చెప్పేది ఏమంటే వాస్తు నమ్మిన వాళ్ళు 100% బాగుపడాలంటే నా వీడియోలను ఓపికగా చూడండి. కొందరు చూసిన వాళ్ళు చెప్తా ఉన్నారు, మీ వీడియోలు చూసినాం సార్, మీరు చెప్పింది నా ఇంట్లో జరిగింది సార్. కొన్ని వందల వేల ఎవిడెన్స్, వేల మంది నాకు వాట్సాప్లో చెప్తా ఉన్నారు, మీరు ఏదైతే వీడియోలు చెప్పారో అది మేము అనుభవించడం సార్. ఇంత మంచి కళ ముందు కనిపిస్తూ ఉంది కదా, ఏం మాయ మాటలు లేవు, విన్నారా? కాబట్టి నా మిగతా వీడియోలను కూడా చూసి చక్కగా అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేసి మీరు మీ జీవితంలో సక్సెస్ఫుల్గా చక్కగా బాగుపడాలనేదే నా సదుద్దేశం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ నాలెడ్జ్ను, ఈ జ్ఞానాన్ని మీ బంధుమిత్రులకు, ఫ్రెండ్స్ కూడా, శ్రేయోభిలాషులకు కూడా షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు వాస్తు చైతన్యం యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి. ఎప్పటికప్పుడు నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ.